అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి. కానీ శివుడు అనుగ్రహంతోనే విజయం సాధించగలరు. పోటీలలో ఒత్తిడిని అధిగమించి ఆడాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తిచూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి.
ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కాని మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భయాలను అధిగమించి మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన దూకుడు లేదా అతి విశ్వాసం వల్ల మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ధైర్యాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. ధైర్యమంటే నిర్లక్ష్యం కాదు, జాగ్రత్తతో కూడిన సాహసం. నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి. కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు. మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు. భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరిచ్చే ప్రేమ, గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈ రాశి విద్యార్థులారా, ఈరోజు మీ విద్యా విషయాలలో కాస్త శ్రద్ధ వహించాలి. ఉదయం పూట చదువుపై దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించినా, విభిన్నమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించినా, మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలరు. ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా మీ పాఠ్య ప్రణాళికలో లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది. దానిని అధిగమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం. మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి. కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి. ఒక చిన్న గ్రూప్ స్టడీ మీ సందేహాలను నివృత్తి చేయడానికి సహాయపడుతుంది. మీ జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం మంచిది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.